జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ద్వారా ఒక వినూత్నమైన ఓనర్షిప్ ప్రణాళికను పరిచయం చేస్తుంది. రామ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్స్లో జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విండర్స్ను ఎండి బిజు బాలేంద్రం ప్రారంభించారు. ఇది ఒక పూర్తి పరిణామంలో ఉండే ఎలక్ట్రిక్ సియూవీను ఒక మాన్యువల్ ఇంజిన్ ఆధారిత కంపాక్ట్ ఎస్యూవీ ధరలో అందిస్తుంది. ఈ సౌకర్యవంతమైన ఓనర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా బ్యాటరీ యొక్క ముందస్తు ఖర్చును తొలగించబడిందన్నారు. కస్టమర్లు దాని వినియోగానికి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, ప్రతి కిలోమీటరు డ్రైవ్ చేసినందుకు గాను ఒక స్వల్ప మొత్తాన్ని చెల్లిస్తారని తెలిపారు. ఇది సాంప్రదాయ వాహనాల ఇంధన ఖర్చుతో పోలిస్తే 40% తక్కువగా ఉంటుందని, ఈ విధంగా ఆర్థికమైన మరియు సౌకర్యవంతమైన ఓనర్షిప్ అనుభూతిని అందిస్తుందన్నారు. కార్ విన్సర్ లాంచ్ అయింది. ఎండి విజు గారు వచ్చి లాంచ్ చేశారు. సో రామ్ అనే కంపెనీ నుంచి తీసుకున్నామండి. మా షోరూమ్స్ బంజారాహిల్స్ లో, కూకట్పల్లిలో, కొండాపూర్ లో ఉన్నాయి. ఆల్సో అత్తాపూర్ లో కూడా ఉంది, కచ్చిబౌలిలో కూడా ఉన్నాయి. సో ఈ కార్ 9.9 lakhs కి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ టైం ఇండియాలో బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ గా స్టార్ట్ చేశారు. 9.99, 10.99, 11.99 కి. అందులో బ్యాటరీ 3.5 రూపీస్ పర్ కిలోమీటర్ చొప్పున నడుపుకోవచ్చు. దాని తర్వాత అది కాకుండా డైరెక్ట్ బ్యాటరీతో పాటు కొనాలంటే 13.49 కి స్టార్ట్ అవుతుంది. 13.49, 14.49, 15.49 కి స్టార్ట్ అవుతుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా స్పెసిఫికేషన్ ఉన్నాయి. ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇండియాలో సియూవి లాంచ్ అవుతుంది. చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ అదే స్టాండర్డ్ వస్తున్నాయి. 15-inch స్క్రీన్ వస్తుంది. మీరు లోపల కూర్చొని చూస్తే చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది. అండ్ వెనకాల సీట్ 135-degree రిక్లైనింగ్ ఉంది. అది జనరలీ లగ్జరీ కార్స్ లోనే ఉంటుంది. ఫస్ట్ టైం ఈ ప్రైస్ సెగ్మెంట్ కార్ లో అది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2000 మంది ప్రిజర్వ్ చేసుకున్నారు. October 3rd నుంచి యాక్చువల్ బుకింగ్ స్టార్ట్ అవుతాయి. కానీ 2000 మెంబర్స్ ఆల్రెడీ బుకింగ్ చేస్తామని ప్రిజర్వ్ చేశారు. October 3rd కి 3000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టోటల్ బుకింగ్స్ వచ్చేదానికి. సో వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉండబోతుంది. ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది అని నేను అంటాను. లేదంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉండొచ్చు. కోసం 135 kilometers రేంజ్ చెప్తున్నారండి. సో